So yes, hello everyone, welcome to my channel. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు KNRUHS యూనివర్సిటీ నుంచి మనకి B.Sc నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది. సో చాలా మంది స్టూడెంట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. బట్ కొంతమందికి మాత్రం ఇంకా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానీ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి కానీ అదేవిధంగా ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ సో టోటల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళందరూ దయచేసి ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ యొక్క కమెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క కమెంట్స్ అనేది ఈ వీడియో కింద చేయడం జరిగింది. సో వాళ్ళకి అక్కడే రిప్లై చేశాను. బట్ ఎనీవే ఇలాంటి డౌట్స్ వేరే స్టూడెంట్ కూడా ఉండొచ్చు కదా, సో వాళ్ళకు కూడా తెలిసే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనే విషయం అయితే మీకు తెలియడం జరుగుతుంది. సో చాలా మందికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ర్యాంక్ కట్ ఆఫ్ ఉండడం వల్ల ఎంతో మంది స్టూడెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళకి సంబంధించి నేను ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ 2023కి సంబంధించి కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఫేజ్ 1 నుంచి ఫేజ్ 5 వరకు నేను చెక్ చేస్తుంటే కొంచెం మంచి విషయమే నాకు అనిపించింది. సో ఎవరైతే అప్లై చేయలేకపోయారో సార్ ర్యాంక్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఒక మంచి విషయం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇది ఫస్ట్ కమెంట్ వచ్చేసి మనకి నేను రిజిస్ట్రేషన్ చేయించాను, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందా, లేదు అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే అని అంటున్నారు. సో ఇది తెలవాలంటే మీరు అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవడం చాలా బెటర్. సో ఫస్ట్ మనకి ఆన్లైన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. కుదిరితే ఆ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే ర్యాంక్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి ఉంటారు కదా, సో వాటిని బేస్ చేసుకొని వెరిఫికేషన్ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ ద్వారా మాత్రమే అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ ద్వారా అవ్వదు. ఆన్లైన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఎవరు సెలెక్ట్ అయ్యారు ప్రొవిజనల్గా, ఎవరు నాట్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో ఎందుకు సెలెక్ట్ చేయలేము అన్న రిమార్క్స్ కూడా ఇస్తారంటే ఎందుకు సెలెక్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు 6th to 10th క్లాస్ మేము పెండింగ్ ఉండడం వల్ల మీకు నాట్ సెలెక్టెడ్ లిస్ట్లో పెట్టడం అని చెప్తారు రిమార్క్లో. సో వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ టైం ఇస్తారు. సో అవి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తీసుకుని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ అందరికీ తెలుసు, వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి కాలేజ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా వెబ్ ఆప్షన్స్ ఇస్తూ వెళ్తారు. ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్లో సీట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు కాలేజెస్కి అటెండ్ అయిపోతారు. ఇది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ వరకు ఉన్నటువంటి ప్రాసెస్. దాని తర్వాత మళ్ళీ దీంట్లో సీట్స్ వేకెంట్ అయితే మళ్ళీ మనకి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయనే డీటెయిల్స్ ఇస్తారు. సో మళ్ళీ స్టూడెంట్ ఎవరికైతే సీట్ రాలేదో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి అప్ టు లాస్ట్ ఇయర్ అయితే 5 ఫేజ్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్. సో ఈ ఇయర్ కూడా అన్నీ ఉండొచ్చు. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్, అసలు ఓల్డ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఇది డౌట్ అయిపోయింది అనుకుంటా. సో గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లోనే మనకి ఈ యొక్క వెబ్ సంబంధించినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో అయిపోతుంది. తర్వాత దాన్ని బట్టి మనకి ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి అన్న లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఫేజ్ 1లో ఫేజ్ 2లో అయినా కట్ ఆఫ్ పెరుగుతుందా B.Sc నర్సింగ్ సంబంధించి. సో లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది మనకి ఇలా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ దెర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఇన్ స్కోర్ TS EMST 2023 అని ఈ విధంగా మళ్ళీ మనకి ఒకవేళ ఎక్స్టెండ్ చేసి ఈ విధంగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ కట్ ఆఫ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ కాలేజ్ వికారాబాద్లో B.Sc నర్సింగ్ సంబంధించి కట్ ఆఫ్ చూసారా, ఫేజ్ 5లో మనకి 88,000 వరకు మనకి కట్ ఆఫ్ ఉండడం జరిగింది. ఇది ఫేజ్ 5 వరకు. సో ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ ఉందని బాధపడుతున్నారో సో వాళ్ళు ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో మళ్ళీ మనకి ర్యాంక్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు సీట్ అనేది రావడం పక్కా. ఫస్ట్ ఫేజ్ 1లో రాకపోవచ్చు, ఫేజ్ 2లో రాకపోవచ్చు, బట్ ట్రై చేయండి. ఫేజ్ 3, 4, 5 వరకు ట్రై చేసేసేయండి, ఖచ్చితంగా మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత G.N.M ఆన్లైన్ అప్లికేషన్ చెయ్యరు అంట అన్న, కాలేజీ జాయిన్ అవ్వాలి అంట, నేను వెళ్ళేసరికి సీట్స్ అయిపోయాయి. అదేంటి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ చూసారా, ఇది వెబ్ నోటిఫికేషన్. ఇది
సో ఫస్ట్ నుంచి మనకి అప్ టు 17th వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది G.N.M సంబంధించి. సో అయిపోయిందని ఎవరు చెప్పారు మీకు? అవ్వలేదు, చూడండి 17th వరకు ఉంది. మోస్ట్లీ మీరు మేనేజ్మెంట్ సీట్ కోటాలో సీట్స్ అడిగి ఉంటారు, అలా ఏం కాదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీరు సబ్మిషన్ చేయండి. గవర్నమెంట్ కాలేజెస్కి అయితే నేను చెప్పాను ఆల్రెడీ G.N.Mకి సంబంధించి క్లియర్ వీడియో చేశాను, అది చూడండి మీకు అర్థమవుతుంది. బట్ ఆన్లైన్ డేట్ ఉంది, అప్ టు 17th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు G.N.Mకి అప్లై చేస్తే మళ్ళీ ఒకవేళ ర్యాంక్ ఎక్స్టెండ్ చేశాక రిజిస్టర్ అవుతుందా సార్ ప్లీజ్ చెప్పండి. అవుతుంది, G.N.M సపరేటు అండ్ B.Sc నర్సింగ్ సపరేట్. ఒకవేళ ర్యాంక్ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ మీరు B.Sc నర్సింగ్కి అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత బ్రో నర్సింగ్కి అప్లై చేస్తే తర్వాత B.P.Tకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత B.P.Tకి అప్లై చేయొచ్చా బ్రో? సెకండ్ కోర్స్కి చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. B.P.T కాదు, పారామెడికల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఈ డౌట్స్ అనమాట, సో చాలా కేర్ఫుల్గా మీరు ఈ డౌట్స్ని వినండి. సో ఏంటంటే వాళ్ళకి లాంగ్ మెమో లేదు, సో షార్ట్ మెమో ఉంది, సో దాంతో మేము అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రజెంట్ మీరు పాసిబుల్ అయ్యేంత వరకు లాంగ్ మెమో తోటి అప్లై చేయడానికి ట్రై చేయండి. మరీ లేదు అనుకుంటే మాత్రం షార్ట్ మెమో పెట్టి అప్లోడ్ చేసేసేయండి. సో మళ్ళీ మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనకి ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు కదా, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఇది లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. సో ఇందులో కనుక మీ నేమ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మోస్ట్లీ కన్సిడర్ చేస్తారు, బట్ ఛాన్స్ ఇస్తారు. ఎప్పుడు నాట్ ఎలిజిబుల్ రిలీజ్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాండిడేట్ నేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఇచ్చి రిమార్క్స్లో చూసుకోండి ఒకసారి ఇందులో మీ నేమ్ ఉందా. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేయగానే ఒక్కసారి ఇందులో మీ యొక్క నేమ్ ఉందా లేదా చూసుకోండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటే ఓకే, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక రిమార్క్స్ ఉంటుంది, ఆ రిమార్క్స్ ఎందుకు అప్పుడు కూడా కనుక 12th మెమో లాంగ్ మెమో సబ్మిషన్ చేయండి అని చెప్తే మాత్రం అప్పుడు మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మీరు షార్ట్ మెమో తోటి అప్లై చేసేసుకోండి, సో ఏం ఇబ్బంది లేదు. షార్ట్ మెమోనే కాదు, రెసిడెన్షియల్ కానీ ఏ డాక్యుమెంట్స్ అయినా. సో ఫస్ట్ వాళ్ళు కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇచ్చారు చూడండి, ఇది ఈ రెడ్ కలర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అయితే ప్రెజెంట్ మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రెజెంట్ ఉన్నటువంటి డాక్యుమెంట్ తోటి అప్లోడ్ చేసి రిమైనింగ్ మళ్ళీ మీకు టైం ఇస్తారు, అప్పుడైతే మీరు అప్లోడ్ చేసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో తర్వాత మనకి సో పేరెంటల్ ఇన్కమ్ అంటే పేరెంట్స్దేనా, సో గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ అనేది పేరెంట్స్ మాత్రమే, వాళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది, సో గుర్తుపెట్టుకోండి. సో లేటెస్ట్ పేరెంషియల్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇది. తర్వాత ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అన్న, సో ఈ డౌట్స్ కూడా చాలా మందికి ఉంది, ఏపీ స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చా లేదని. అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ కాంపిటేటివ్ అథారిటీ కోటా ఏదైతే ఉందో, అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా అనేది ఫ్రీ సీట్ అనేది మీకు రాదు. సో మీకు ఒకవేళ మంచి ర్యాంక్ ఉండి సీట్ వస్తే కనుక మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు అండ్ ఫ్రీ సీట్ కూడా కాదు. సో ఫీజు ఎంత ఉందో అది మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లై అయితే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ ఫ్రీ సీట్ అయితే మీకు రాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేసుకోండి. తర్వాత అలైడ్కి ఎప్పుడు సో నోటిఫికేషన్ దీనికి కూడా ఎంసెట్ అవసరమేనా? మోస్ట్లీ మనకి పారామెడికల్ B.P.Tకి సంబంధించి నెక్స్ట్ మంత్ అయితే రావచ్చు నోటిఫికేషన్, ఎందుకంటే నర్సింగ్ రిలీజ్ చేసిన 1 month తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రావచ్చు. సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ మనకి ఈ ఐపీ మార్క్స్ తోటి ఫిల్ చేయడం జరిగింది, బట్ ఈసారి ఖచ్చితంగా ఎంసెట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రిపేర్ అయిపోండి మీరు, ఎంసెట్ తోటి అని ప్రిపేర్ అయిపోతే కొంచెం బెటర్. లేదు ఐపీఎస్ తోటి ఫిల్ చేస్తా అంటే అది ఇంకా మంచిదే అందరికీ. సో మోస్ట్లీ ఎంసెట్ తోటి రావచ్చు, డౌట్ఫుల్ మాత్రమే. తర్వాత అన్న ఇంతవరకు 76 వాళ్ళకి ప్రైవేట్లో అయినా అండ్ గవర్నమెంట్ కాలేజీలోనైనా B.Sc నర్సింగ్ సీట్ రాలేదన్న ఒక క్లారిటీ ఇవ్వండి. వచ్చింది, ఎందుకు రాలేదు? ఇంతకుముందు నేను చూపించాను కదా, లాస్ట్ ఇయర్ మనకి వికారాబాద్లో 88,000 ఉన్నటువంటి స్టూడెంట్ కూడా సీట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు phase 5లో. సో వస్తుంది, బట్ ట్రై చేయడం అంతే. ఎప్పుడు మీకు వచ్చేదాకా phase 1 నుంచి phase 1లో ట్రై చేయండి, లేదంటే phase 2లో ట్రై చేయండి, phase 3, phase 4 సీట్స్ మిగిలితే మనకి phase 5 కూడా చేస్తారు. సో అప్పటి వరకు మీరు ట్రై చేస్తూ ఉండడమే. సో చూసారు కదా, లాస్ట్ ఇయర్ మనకి 88K ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది రావడం జరిగింది గవర్నమెంట్ కాలేజీలో. సో ఇది. తర్వాత నర్సింగ్ వాళ్ళకి G.N.M లాగా B.Sc MLT వాళ్ళకు కూడా ఇంకో నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా? అదే ఇంతకుముందు చెప్పాను కదా, సో B.Sc నర్సింగ్కి అప్లై నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది కదా, వాళ్ళకి ఆల్టర్నేట్గా మనకి G.N.M అనేది ఉంది.
మరి ఎంఎల్టీ వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ర్యాంకు కట్అఫ్ చేస్తే ఎట్లా అంటే వాళ్ళకు కూడా ఉంది. అదే 2 ఇయర్కి సంబంధించినటువంటి ఈ డిప్లొమా ఇన్ డిఎంఎల్టీ అనమాట. డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కోర్స్ అయితే ఉంది 2 ఇయర్స్కి సంబంధించి. సో మీరు దానికి ఆల్టర్నేట్గా వెళ్ళిపోవచ్చు. ఇది 2 ఇయర్స్ కోర్సు, పర్లేదు, దీనికి కూడా జాబ్స్ బాగానే ఉంటాయి. జిఎన్ఎంకి కూడా కేఎన్ఆర్కి అప్లై చేయొచ్చా అన్న ఇప్పుడు. సో జిఎన్ఎం సపరేటు అండ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అనేది సపరేట్. జిఎన్ఎం అనేది స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఫిల్ చేస్తుంది. బట్ బిఎస్సి నర్సింగ్ అనేది మనకి యూనివర్సిటీ, కేఎన్ఆర్ యూనివర్సిటీ అయితే మనకి ఈ యొక్క సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. తర్వాత బ్రదర్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ ఉండాలా? ఖచ్చితంగా ఉంటే బెటరు. బట్ మనకి ఈ నోటిఫికేషన్లో మాత్రం చూసారా 9th to 10th క్లాస్ అనేది అడిగారు. సో బెటర్ మీరు ఫస్ట్ నుంచి 10th క్లాస్ సంబంధించినటువంటి బోనఫైడ్ మెర్జింగ్ చేసి అప్లోడ్ అయితే చేసేసేయండి, అది మీకే మంచిది. సో బాయ్స్కి గోట్లో సీట్ ఉంటుందా బ్రో, లేకపోతే ఓన్లీ ఫర్ ఫీమేల్? సో గుర్తుపెట్టుకోండి, మేల్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు, బట్ వీళ్ళకు గవర్నమెంట్ సీట్ వస్తుంది ఎక్కడ, ప్రైవేట్ కాలేజీలో. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అయితే మేల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అయితే లేవు, ఓన్లీ ఫర్ గర్ల్స్కే గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. బట్ మీకు ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాంపిటేటివ్ అథారిటీ కోటాలో సీట్ వస్తుంది, ఫ్రీ సీటు, అది ఎలిజిబుల్ అయితే. సో ఇది సార్, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? సో ఇంతకుముందే చెప్పాను కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో మోస్ట్లీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయిపోయింది. తర్వాత కుదిరితే డేట్ని అనేది ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే దాని తర్వాత ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తారు, దాని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. ఇందులో డాక్యుమెంట్ సబ్మిషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రొవిజనల్కి తీసుకుని చివరిగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. సో వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది, దాని తర్వాత జాయినింగ్ అనమాట ఇది. సో ఇంకా ఫేజ్ 1లో సీట్స్ ఉంటే సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో సేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట చివరి కామెంట్. సో ఇది వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.